ఎలా ఉంది దెబ్బ? బాగుందా? హొసేయ్ పిల్ల పిచ్చుక, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా ఈ ఇంట్లో నుంచి, మా అక్క మనసులో నుంచి ప్రీతి స్థానాన్ని అంగుళమైన కదపలేవు. అయినా హొసేయ్ పనికి మాలిందానా, ఈ ఇంట్లో నీ స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే నువ్వు మంచిగా మారడం మాత్రమే పరిష్కారం గాని, ప్రీతి వ్యక్తిత్వాన్ని చెడ్డగా చూపించటం ఎలా పరిష్కారం అవుతుందనుకున్నావు? ఇది ఆనంద భైరవ్ ఉన్న చోటు. ఇక్కడ నీ ఆటలు ఎప్పటికీ సాగవు, గుర్తుపెట్టుకో. కమింగ్ సూన్. ఈ ఇంటి గడప నుంచి ఎగ్జిట్ అవ్వడానికి, ఆహా కాదు కాదు, మెడ పట్టి బయటికి గెంటించుకోవడానికి సిద్ధంగా ఉండు. కాంచనా, ఇదిగో నీ ఫోన్. ఆవిడికి నువ్వు ఎందుకు ఫోన్ ఇచ్చావు? అవును మరి, నేను ఇస్తే గాని ఆవిడ నా ఫోన్ తీసుకోలేదు. ఆవిడ తీయాలి అనుకుంటే ఫోన్ ఏంది మన ప్రాణాలే తీయగలదు. కానీ తీయకుండానే సర్కస్ లో జంతువుల్ని ఆడించినట్టు ఆడిస్తా ఉండాది నిన్ను నన్ను. అవును, ఈ ఫోన్ సంగతి సరే, అసలు నిన్నెవరమ్మి ఫోన్ లోపలికి తీసుకెళ్ళమని చెప్పింది? నేను ఫోన్ అలా ఎలా తీసుకెళ్ళాను లోపలికి? అది మోగడం వల్లే కదా నువ్వు దొరికిపోయి ఉండవు. కూర్చోండి. హాయ్ సార్. హాయ్ సార్. హలో సార్. హలో. కూర్చోండి సార్. కూర్చోండి. దామిని, చూసావా మీ పిన్ని గారి బిల్డప్? ఇంత పెద్ద కంపెనీకి తాను మాత్రమే బాస్ని అన్నట్టు ఎంత ఎలివేషన్ ఇచ్చుకుంటుందో చూడు. కనీసం ఫార్మాలిటీగా అయినా బోర్డ్ మెంబర్గా ఉన్న మావయ్య గారినో మీ అన్నయ్య రోహిత్ గారినో అక్కడ కూర్చోబెట్టిందా? అది కూడా లేదు. ఇదిగో ఇలాంటి కన్నింగ్ థాట్స్ తోనే అందరి దృష్టిలో రాజ్కోటి సిల్క్స్ కి మెయిన్ పిల్లర్ ఆనంద భైరవి గారని రాజముద్ర వేసేసుకుంది. ఆ ముద్ర అతి త్వరలోనే చెరిగిపోతుంది. ఏందమ్మే, ఏం చేస్తుందంటావు ఇది? ఇంటిని తగలబెట్టాలనుకునే దాని బుర్రలో బోలెడు అగ్గిపుల్లలుంటాయి. ఏ పుల్ల వాడినా రిజల్ట్ బోడిత మిగల్చడానికిగా. అది ఏం చేసినా మనం అలా చూస్తూ ఉండాలి. ఫైనల్ గా వచ్చే రిజల్ట్ ని ఎంజాయ్ చేయాలి. ఆ మాధవి, నేనింట్లోనే ఉన్నానే, ఏముంది? ఎగ్జామ్స్ కదా,
ఏదో ప్రిపేర్ అవుతున్నాను. ఏం చేద్దాం? ఇల్లంతా ఏదో ఒక డిస్టర్బెన్స్. ఎప్పుడు ఎవరో ఒకరు రావడం, మీటింగు అది ఇది అంటూ నానా హడావిడి చేయడం. అయినా ఇలా ప్రశాంతంగా ఉండాల్సిన ఇంట్లో జనాలు తిరుగుతూ ఉంటే ఇక నా చదువు సాగినట్టే. అయినా నువ్వు మాత్రం చదువుకొని ఉద్ధరించేదేముందిలే. ఇంట్లో చూసిన వాణ్ణెవడ్నో చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోవడమేగా. కానీ నేను ఆ ఛాన్స్ ఇవ్వను మా వాళ్ళకి. దామిని, ఏంటమ్మా ఇక్కడ ఫోను? పక్కకెళ్ళి మాట్లాడుకో. పిన్ని, ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదని ఏమైనా రూల్ పెట్టారా ఈ ఇంట్లో? దామిని, అది కాదమ్మా, క్లయింట్స్తో అత్తయ్య గారు మాట్లాడుతున్నారు కదా. సో వాట్ వదినా? వాళ్ళని పైకెళ్ళి మాట్లాడుకోమ్మను. నన్నెందుకు డిస్టర్బ్ చేస్తారు? దామిని, ఏంటి నువ్వు? ఆ, ఏం లేదులే మాధవి. అవును, ఏంటి సంగతులు? వీకెండ్ ఏంటి ప్రోగ్రామ్? ఓ అవునా. దామిని, గెస్ట్లు వచ్చారు కదా, వెళ్ళి టీ తీసుకురామ్మా. టీయా? నేను తీసుకురావాలా? ఆ, దామిని, పద మనం వెళ్ళి టీ ప్రిపేర్ చేద్దాం. దా దా. ఓకే ఆకాష్ గారు, నెక్స్ట్ రాబోయే సీజన్లో చాలా కొత్త డిజైన్స్ ని మార్కెట్లోకి తీసుకురావటానికి ఆల్రెడీ వర్క్స్ కూడా మొదలయ్యాయి. అలాగే మేడం, ఓకే. వదిలేదనా? అసలేమనుకుంటున్నారు నా గురించి? నేను హాల్లో ఫోన్ మాట్లాడుతుంటే ఏదో పెద్ద తప్పు చేసినట్టు చూస్తారేంటి? అలా అని కాదు దామిని, క్లయింట్స్ వచ్చినప్పుడు అలా వెళ్ళి మాట్లాడితే డిస్టర్బ్ అవుతారు కదా. పెద్ద డీల్ అంట దామిని, అది చాలా ముఖ్యమైన డిస్కషన్. ముఖ్యమైన డిస్కషన్? పెద్ద డీలా?